ఒక పాప రాత్రి నిద్రపోకుండా ఏవో బొమ్మలు గీసుకుంటూ ఉంటుంది. లేట్ అయిపోయింది పనుకోమని తన తండ్రి చెప్పగా, రేపు మదర్స్ డే కదా, ఒక 5 minutes లో వచ్చి నిద్రపోతాను, నేను గ్రీటింగ్ రెడీ చేస్తున్నాను అని చెప్తుంది. తర్వాత అందరూ నిద్రపోతారు. కానీ నిద్రలో అతనికి తన చిన్నతనం నుంచి తన తల్లి ఎలా పెంచిందో, ఎలా వేలు పట్టుకొని నడిపించిందో, ఎలా గోరు ముద్దలు పెట్టిందో ప్రతి ఒక్కటి తన కలలో చూస్తాడు. అంతే, నిద్రలో ఉలిక్కి పడి లేస్తాడు. తెల్లారవుతుంది. పిల్లలంతా తన తల్లికి హ్యాపీ మదర్స్ డే అని శుభాకాంక్షలు చెప్తారు. తన భార్య మధ్యాహ్నం లంచ్ కోసం బయట హోటల్ వెళ్లి తిందామంటుంది. సరే అని అందరూ కారులో బయలుదేరతారు. కానీ అతను ఒక బిల్డింగ్ దగ్గర కారు ఆపి లోపలికి ఎంటర్ అవుతాడు. ఆ బిల్డింగ్ మరేదో కాదు, ఓల్డ్ ఏజ్ హోమ్. ఆ బిల్డింగ్ లోపలికి ఎంటర్ అవ్వగానే ఒక అవ్వ పొద్దున్నుంచి ఏమీ తినకుండా అటు ఇటు తిరుగుతూ ఏదో వెతుక్కుంటూ ఉంటుంది. కొద్దిసేపటికి ఏదో దొరికినట్టుగా చేత్తో తీసుకొని సంతోషిస్తూ దుమ్ము దులుపుతూ తన తోటి వాళ్ళకి చెబుతుంది, ఇతను నా బిడ్డ, ఈరోజు అతని పుట్టినరోజు, పని ఒత్తిడిలో పడి సరిగ్గా తింటున్నాడో లేదో నా బిడ్డ అంటుంది. ఇంతలో ఆ కొడుకు తన తల్లి ఎదురుగా కనపడి తనని క్షమించమని వేడుకొని తనతో పాటు ఇంటికి రావాల్సిందిగా కోరుతాడు. పొద్దున్నుంచి ఏమి తినని అవ్వ ఆకలిగా ఉంది బాబు అనకుండా, ఏమన్నా తిన్నావా నాయనా అని అడుగుతుంది. అదే తల్లి ప్రేమ. తను తిన్నా తినకపోయినా ముందు పిల్లల కడుపు నిండిందా అని చూస్తుంది. అదే తల్లి అంటే. చిన్నప్పటి నుంచి పెంచిన వాళ్ళు ముసలి వాళ్ళు అయిపోయారనో, కదలలేని స్థితిలో ఉన్నారనో వాళ్ళని నిర్లక్ష్యం చేయకండి. రేపు మీరు కూడా ముసలి వాళ్ళు అవ్వక తప్పదు. తల్లిదండ్రుల్ని మంచిగా చూసుకునే ప్రతి ఒక్కరికి ఈ స్టోరీ అంకితం. థ్యాంక్ యూ.